జూర్ మండలంలో ఏటిగూడెం గ్రామంలో ఒక వ్యక్తి కంప్లైనెంట్ భర్త అనారోగ్యంతో మృతి చెందినాడు. అతను మృతి చెందిన విషయం అదే గ్రామానికి చెందిన రావుజీ అనే వ్యక్తికి తెలిసింది. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుండి బెజ్జూర్ మండలంలో కొందరు వ్యక్తులు గుప్త నిధుల తవ్వకాల కొరకు ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్ళకు తెలిసిన విషయం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎముకల నుండి తీసుకొని పూజ చేస్తే, క్షుద్ర పూజలు చేస్తే బంగారం కనబడుతుందని, గుప్త నిధులు కనబడతాయని, తర్వాత అతిథ శక్తులు వస్తాయని వారు అనుకొని ఈ చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని 28 తారీఖు రోజున రాత్రి, అంటే 29 తారీఖు రోజు చనిపోయిన వ్యక్తి యొక్క కుమారుడు ఆ కాలకృత్యాల కొరకు వాళ్ళ ఫాదర్ని అయితే ఎక్కడైతే బొందబెట్టిరో, శవంను పూడ్చిపెట్టిరో, ఆ పూడ్చిపెట్టిన స్థలాన్ని సైడ్ వెళ్ళగా ఆ పూడ్చిపెట్టిన స్థలం నుంచి దుర్వాసన వస్తుండగా అతని స్నేహితుడు ఇద్దరు కలిసి ఎటు ఇటు దుర్వాసన బాగా వస్తుంది అని చెప్పి అటు వెళ్ళి చూడగా శవం పూడ్చిపెట్టిన వద్ద ఆ మట్టి అంతా మళ్ళీ శవంను పూడ్చిందాన్ని ఓపెన్ చేసి ఆ శవంలో నుంచి కొన్ని ఎముకలు తీసినట్టుగా, దాన్ని చిందరవందర చేసినట్టుగా అనిపిస్తే ఇమీడియట్లీ వెళ్ళి అతను వాళ్ళ చిన్నాన్నకు తెలిపినాడు. చిన్నాన్నకు తెలిపితే చిన్నాన్న మరియు వాళ్ళ ముగ్గురు కలిసి దాన్ని చూసి 29 తారీఖు ఉదయంన వీళ్ళు, అంటే కంప్లైనెంట్, వాళ్ళ కొడుకు, వాళ్ళ చిన్నాన్న కలిసి గత కొద్ది రోజులుంటే ఆ గ్రామంలో రావుజీ వద్దకు కొందరు వ్యక్తులు కార్లలో వచ్చి తిరిగి వెళ్తున్నారని తెలిసి అనుమానం కొద్దీ అక్కడికి వెళ్ళి అడిగితే అతను ఫస్ట్ నాకేం సంబంధం అని చెప్తారు. కానీ అతని ఇంట్లో ఇంకో కొంతమంది 4 వ్యక్తులు ఉండడం గమనించి వీళ్ళు గట్టిగా అడిగేసరికి ఆ 5గురు కలిసి ఈ పోయిన 3 వ్యక్తులను, అవును మేమే తీసినాం, ఆ చనిపోయిన శవం నుంచి ఎముకలు తీస్తే మాకు అత్త శక్తులు వస్తాయి, మాకు మంచి పూజలు చేస్తే మాకు గుప్త నిధులు కూడా దొరుకుతాయని వారిని బెదిరించి వారిని కొట్టే ప్రయత్నం కూడా చేసి వాళ్ళను అటాక్ చేసారు వాళ్ళని. అప్పుడు వీళ్ళు, మీ సంగతి ఇట్లా కాదు కదా, మేము గ్రామంలో ఉన్న అందరికి తెలుపుతామని ఊళ్ళో నుంచి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి పెద్దలను తీసుకెళ్లేసరికి వారు పారిపోయారు. దానిపైన కంప్లైంట్ మాకు ఫిర్యాదు ఇస్తే కేసు కట్టారు ఎస్ఐ గారు వీళ్ళ కొరకు వెతుకుతున్న క్రమంలో ఈ రోజు ఎస్ఐ గారికి నమ్మదగ్గ సమాచారం రాగా వీళ్ళు గుప్త నిధులు బెజ్జూరు మండలంలోని సోమిని తలాయి, గూడెం ఆ అటవీ ప్రాంతంలో బంగారు తవ్వడం కొరకని, గుప్త నిధుల కొరకని వెళ్తున్న క్రమంలో ఎస్ఐ గారు వీళ్ళని కృష్ణపల్లి క్రాస్ వద్ద పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అప్పుడు వీరి దగ్గర ఒక కారు, 5గురు వ్యక్తులు, అందులో రావుజీ, అదే గ్రామానికి చెందిన రావుజీ, తర్వాత ఇనుగుర్తి రమేష్, ఈయన తర్వాత కాసారపు పరమేశ్వర్, కరీంనగర్ రామ్నగర్ చెందిన వ్యక్తి, ఈయన టెంపుల్లో పూజ చేస్తాడు. ఆత్రం శంకర్, గబ్బాయి, తర్వాత గుడేపు రాజు, ఈయన కూడా ఏటిగూడెం గ్రామానికి, గొల్లరాజు, కుక్కరకుంట గ్రామం, రామ్మడుగు మండలం. వీళ్ళు 5గురు కలిసి ఆ కార్లో వెళ్తుంటే అప్పుడు వీళ్ళని అనుమానం వచ్చి ఆపితే, వీళ్ళు ఆల్రెడీ ఆ విలేజ్ లో తెలుసు కాబట్టి ఆపినప్పుడు వీళ్ళు వాళ్ళ నేరాన్ని ఒప్పుకుంటారు. వాళ్ళు ఏదైతే శవాన్ని పూడ్చిపెట్టి శవాన్ని తీయడానికి ఉపయోగించిన గడ్డపారలు కానీ, పార కానీ, తర్వాత వాళ్ళ దగ్గర ఆ శవం యొక్క 5 ఎముకలు స్వాధీనం చేసుకోవడం అవుతుంది. స్వాధీనం చేసుకొని అక్కడ పంచనామా నిర్వహించి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ పంపుతున్నాం. చట్ట ప్రకారంగా వారిపై చర్యలు తీసుకోబడతాయి.